అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కీన్ కంటెంట్ స్టూడియోస్ ఆ ఫిలిం మేకింగ్ ప్లేస్ ఫర్ యూత్ అని అంటున్నారు. సో కాస్టింగ్ కాల్ టెస్టెడ్ బై లైవ్ అండ్ వాల్యూడ్ బై హర్ లవ్ ఆ ఫిలిం బై రవీంద్ర నాయకోటి అని అంటున్నారు. సో వీళ్ళకి ఫీమేల్ లీడ్ కావాలంటే ఇది క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ప్రణవి. ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాలు ఉండాలి, తెల్లగా ఉండాలి, 50 కేజీలు వెయిట్ ఉండాలి. కీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అని అంటున్నారు. ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ ఉండాలి అంటున్నారు. మంచి డ్యాన్స్ వచ్చి ఉండాలి అని అంటున్నారు. అలాగే మదర్ క్యారెక్టర్ పేరు వచ్చేసి రాజ్యలక్ష్మి అండి. 45 సంవత్సరాలు పైబడి ఉండాలి. డస్కీ లుక్ అంటే చామంచాయ్ కలర్ ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసి ఒక 60 కిలోలు ఉండాలి. సో స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీ ఉండాలి. సాలిడ్ అథ్లెటిక్ అండ్ ఎక్స్ప్రెసివ్ స్క్రీన్ స్కిల్స్ ఉండాలి అని అంటున్నారు. అలాగే మేల్ లీడ్ హీరో కావాలంట. పేరు వచ్చేసి రుద్రు. 22 సంవత్సరాలు ఉండాలి అంటున్నారు. తెల్లగా ఉండాలి, 60 కేజీలు ఉండాలి. స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీ ఉండాలి. ఎమోషనల్ యాక్టింగ్ ఎక్స్ప్రెసివ్ ఉండాలి. సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. సో షూట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది అని అంటున్నారు. సో సెండ్ యువర్ డీటెయిల్స్ వయా వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. రీజన్ ఫొటోస్తో పాటు 1 minute వీడియో ఇంట్రడక్షన్ ఇంక్లూడింగ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే కీన్ కంటెంట్ స్టూడియోస్ అఫీషియల్ అనేది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారంటే అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ సినిమా చేయాలి అంటే ఇప్పుడు ఎంత బడ్జెట్లో చేయాలి, ఎంత బడ్జెట్లో చేస్తే అది ప్రాపర్గా సినిమా చేసినట్టు అనే టైప్లో అడగటం జరిగింది. ఈ మధ్య నాకు కొంచెంగా జ్ఞానబోధ అవుతుందండి. అంటే నాకు కూడా ఒక మెచ్యూరిటీ వస్తుంది. నేను కూడా పెద్ద మనిషిని అవుతున్నాను అనమాట. నాకు కూడా పుబర్టీ గ్రంథులు ఓపెన్ అవుతుంది. సో ఆ ఇదిలో నేను చెప్పాలి అంటే ఇప్పుడు మీరు సినిమా ఎంత బడ్జెట్లో చేస్తారో అనేది కాదు, సినిమా రిలీజ్కి మీరు ఎలాంటి ఒక బడ్జెట్ని కేటాయిస్తారు అనే దాన్ని బట్టి మీ సినిమా బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా అనేది ఒక 5 లక్షల్లోనూ 10 లక్షల్లోనూ 20 లక్షల్లోనూ మీరు సినిమా చేసేయచ్చు. అన్డౌటెడ్గా మీరు సినిమా చేసేయచ్చు. కాకపోతే దానికి మీరేంటి అంటే రెడ్ పిక్లు, రెడ్ డ్రాగన్లు లాంటి సినిమా కెమెరాలు వాడలేరు, వాడకూడదు కూడా. ఇంకొకటి ఏంటి అంటే మీరు సినిమా చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు సినిమా చేయకూడదు. అందులోనూ మెయిన్గా హైదరాబాద్లో. ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు అన్నపూర్ణలోనో రామానాయుడులోనో ఫిలిం ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే 24 క్రాఫ్ట్స్ యాక్టివేట్ అవుతాయి. 24 క్రాఫ్ట్స్ యాక్టివేట్ అవ్వగానే వాళ్ళు యూనియన్ రేట్ల ప్రకారంగా వాళ్ళు ఏమంటారు టీంని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు రీజన్గా మీరు చూసినట్లయితే సితార వంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. రా టాక్స్ విత్ వీకే అని వాళ్ళకి సితారా వంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అతను ఏం చెప్తాడు అంటే ఇప్పుడు నాకు ఒక కెమెరా కావాలి, ఆ కెమెరాకి నాకు 2 అసిస్టెంట్లు సరిపోతారు. ఎందుకంటే వాళ్ళకి 2 అసిస్టెంట్లకు మించి పనే ఉండదు. కానీ వాళ్ళు 4 అసిస్టెంట్లకు పంపిస్తారు. నాకు ఎందుకురా 4 అసిస్టెంట్లు, నాకు 2 చాలు, వాళ్ళిద్దరికి నేను పే చేస్తాను, వాళ్ళిద్దరికి నాకు మిగిలిన 2కి కూడా నాకు ప్రొడక్షన్ కూడా వేస్ట్ కదా అంటే, లేదు సార్ ఈ కెమెరాకి 4 అసిస్టెంట్లు రావాల్సిందే, అలాగైతే నీ కెమెరా వాడుకోండి లేదంటే వాడుకోవద్దు అనే టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకేం చేయాలి? ఇప్పుడు నాకు చాలా చిన్న సీన్ ఉంది, లేదంటే చాలా చిన్న ఒక 2 లైట్లు ఉన్నాయి. అలాంటి దానికి నాకు 2 లైట్ల మ్యాన్లు సరిపోతారు. కానీ వాళ్ళు 6 లైట్ మ్యాన్లను 9 లైట్ మ్యాన్లో మీరు షూటింగ్ పెట్టుకుంటారంటే కంపల్సరీ 6, 9 లైట్ మ్యాన్లను పెట్టుకోవాల్సిందే అనే టైప్లో మాట్లాడతారు అనే టైప్లో బాధపడటం జరిగింది. అలాగే ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అవసరానికి మించి ఖర్చు ఎక్కువైపోతుంది. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ఫుడ్ విషయం కూడా మనకి మామూలుగా ఇంట్లో అయితే ఇడ్లీనో ఒక దోశో లేదంటే ఒక పూరీనో ఏదో ఒక టిఫిన్ తింటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక వడ, ఒక పూరి ఇలాగ 4-5 టిఫిన్లు అవుతుంది. దానివల్ల బడ్జెట్ చాలా పెరిగిపోతుంది అనే టైప్లో కూడా బాధపడడం జరిగింది. ఇదే మీకు కూడా వర్తిస్తుంది. సినిమా అని మీరు ఎప్పుడైతే చెప్తారో ఇది మీ అందరికి వర్తిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏం చేయాలి అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, లేదంటే యూట్యూబ్కి చేసుకుంటున్నాం, యూట్యూబ్కి సిరీస్ చేసుకుంటున్నాం అనే టైప్లో చెప్పుకొని మీరు కెమెరాలు FX3 లాంటి కెమెరా కావచ్చు, FX9 లాంటి కెమెరా కావచ్చు, మీకు రోజుకి 5 నుండి ఒక 10,000 ఉండే కెమెరా లాంటివి తెచ్చుకొని కెమెరామెన్కి ఒక అసిస్టెంట్, ఒకళ్ళు లేదా 2 లైట్ మెన్ లాంటివి పెట్టుకొని బేస్డ్ ఆన్ యువర్ సీన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో లిమిటెడ్ ఆర్టిస్ట్ అంటే ఈ మధ్య నేను ఒక సిరీస్ చూశాను. ఆ సిరీస్ ఎలా ఉంటుందంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే నాకు అది చూసినంతసేపు కృష్ణవంశీ గారు తరుణ్ అండ్ జెనీలియాతో ఒక సినిమా చేశారు. సినిమా పేరు గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నించండి. నాకు గుర్తున్నంత వరకు అది శశిరేఖ పరిణయం అనుకుంటా. ఆ సినిమాలో ఏమవుతుంది అంటే హీరోయిన్ పారిపోయి వస్తుంది, హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి వెనకాల ట్రావెల్ అవుతూ ఉంటాడు.
ఇలాగే నేను హిందీలో ఒక సిరీస్ చూశాను. ఒక అమ్మాయి పెళ్లి ఇష్టం లేక ఇంట్లోని పారిపోయి వస్తది. ఒకడు వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ఇంట్లో నుండి వచ్చేస్తాడు. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఆ అమ్మాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఓ ట్రైన్ ఎక్కిద్ది. వీడి బోగీలో కూర్చొని ఉంటది. వీడి బోగి ఏంటి నా బోగీలో కూర్చున్నావు అంటే, సార్ సార్ ప్లీజ్ సార్ ఇలాగా నా పరిస్థితి ఇలాగుంది కొంచెం హెల్ప్ చేయండి అంటది. సరే కదా అని వీళ్ళిద్దరు ట్రైన్ దిగుతారు. రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళాలి అని ఆలోచిస్తూ వీడినే హెల్ప్ అడుగుతుంది. వీడినే హెల్ప్ అడిగితే సరే ఒక 2 రోజులైతే నా ఫ్లాట్‌లో ఉండనిస్తాను. మూడో రోజైతే నా ఇది కాదు అనే టైప్‌లో వీళ్ళిద్దరూ ఫ్లాట్‌కెళ్తారు. ఫ్లాట్‌కెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఎఫెక్షన్ అంటారా, లవ్ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా, అది ఎంత బ్యూటీగా ఎస్టాబ్లిష్ చేశారంటే అంత బ్యూటీగా ఎస్టాబ్లిష్. ఇలాంటిది ఏదైనా లిమిటెడ్ క్యారెక్టర్స్ తోటి మీరు నేనేమంటానంటే ఇదే కాదు ఇలాంటిది ఏదైనా లిమిటెడ్ క్యారెక్టర్స్ తోటి మీరు చేసుకున్నట్లయితే మహా అయితే ఒక 4 లేదా 5 క్యారెక్టర్స్ తోటి మీరు చేసుకున్నట్లయితే మీకు బడ్జెట్ చాలా కన్స్ట్రెయిన్ అయిపోతుంది. అంటే మీకు కెమెరాకి బడ్జెట్ తగ్గుతుంది, ఆర్టిస్టులకి బడ్జెట్ తగ్గుతుంది, మీకు క్యారవాన్లు ఈ తలనొప్పులు ఏమీ ఉండవు కాబట్టి మీరు మోస్ట్లీ ఒక 15-20 లక్షల్లో సినిమా ఫినిష్ చేయొచ్చు. వన్స్ ఫినిష్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే రిలీజ్కి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలి. రిలీజ్కి మీరు ఇప్పుడు దీనికి 20 లక్షలు పెట్టారనుకోండి, మీరు అప్రాక్సిమేట్గా ఒక 30 లక్షలు మీరు సినిమాకి పెట్టాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. సో అలా పెట్టుకోవడం వల్ల మీకు ఏం ప్రయోజనం జరుగుతుంది? అలాంటి అద్భుతాలు జరగాలి అంటే మీరు ఇంకా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని నెక్స్ట్ వీడియో తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. keencontentstudios.com KEEN keen CONTENT content STUDIOS studios.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9014867315. ఐ రిపీట్ 9014867315. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీల్లో వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.